సూర్య అని మీకు తెలుసా? అసలు ఎలా కనిపెట్టారు? ఏంటో శేఖర్ విశేషం? కేక్ ఇస్తున్నా సార్ ఈరోజు నా బర్త్డే సార్, అందుకే కేక్ తీసుకొచ్చాను. ఓకే. సూరి క్రైమ్ సీన్లో ఒక కేక్ శాంపుల్ కలెక్ట్ చేశాం కదా, అది పట్టరండి వెళ్ళి. ఓకే సార్. సూరి క్రైమ్ సీన్లో మృదులా బర్త్డే కేక్ ఎందుకు ఉంది? సూర్య అతను డెలివరీ బాయ్ అన్నారు కదా. అవును అవును సార్. సార్. ఒకసారి అతను ఆర్డర్ లిస్ట్ పెట్టండి. ఓకే సార్. వెళ్ళవా నువ్వు వెళ్ళు. ఓకే సార్. మృదులా ఇంటికి సూరి కేక్ డెలివరీ చేశాడా కిడ్నాప్ అయిన రోజు? మనం మృదులా ఇంట్లో బర్త్డే కేక్ ఏం కలెక్ట్ చేయలేదు కదా. ఓకే, అయితే మృదులా ఇంటికి వెళ్ళి అక్కడ మిస్ అయిన కేక్ ఏమైనా దొరుకుతుందని ఓకే చూడండి. సార్. ఓకే, యూ కెన్ గో. సార్ కేక్ తీసుకెళ్ళిపోవచ్చా? ఇందులో అనుమానం ఏం లేదు, ఆ రెండు జస్ట్ ఎక్స్చేంజ్ అయిన కేకులు అంతే. లేదు సార్, దీనిపై మనం మరింత ఫోకస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. కేక్స్ ఇంటర్చేంజ్ అయినంత మాత్రాన సూర్యుని కిడ్నాపర్ అని ఎలా అనుమానిస్తారు సార్? దానికి బలమైన కారణమే ఉంది. కాస్త రిలాక్స్ అవుదామని విండోస్ ఓపెన్ చేసి రిలాక్స్ అవుతుంటే సడన్గా మూన్ లైట్లో ఓ మెరుస్తున్న ఉంగరం నాకు కనిపించింది. అది క్రైమ్ సీన్లో మనం కలెక్ట్ చేసిన శాంపిల్. ఆ ఉంగరం నేను అలా చూస్తూ వెంటనే దాన్ని మినరల్ టెస్టింగ్ ల్యాబ్కి తీసుకెళ్ళి మా వాళ్ళు క్రైమ్ స్పాట్లో థింగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఒక రింగ్ ఐడెంటిఫై చేశారు. దాని స్టోన్ మూన్ లైట్లో డిఫరెంట్ కలర్స్ షైన్గా కనిపిస్తుంది. సో మీ దగ్గర తీసుకొచ్చి క్లారిటీ తెచ్చుకున్నాను వచ్చాను. ఇది చాలా రేరెస్ట్ మెటీరియల్లా ఉంది. నేను కొంచెం రీసెర్చ్ చేసి చెప్తాను. ఓకే, నేను వెయిట్ చేస్తాను. హ్యాక్మనైట్ ఇది చాలా వాల్యుబుల్ స్టోన్. దీన్ని ఆర్నమెంట్స్లో వాడతారు. ఆప్టికల్ అండ్ మెడికల్ ఫీల్డ్లో కూడా యూజ్ చేస్తారు. దీన్ని యూవీ లైట్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్రైట్ కలర్స్ చూపిస్తుంది. ఈ స్టోన్ని గుండె జబ్బులకు కూడా వాడతారు. జనరల్గా పౌర్ణమి రోజు చంద్రుడి నుండి ప్రకాశవంతమైన కాంతి వస్తుంది. దానిలో యూవీ లైట్ కూడా ఉంటుంది. సో మూన్ లైట్ ఎఫెక్ట్లో హ్యాక్మనైట్ ఆప్టికల్ ప్రాపర్టీస్ మీద బాగా రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇది మీరు రేరెస్ట్ మెటీరియల్ అంటున్నారు కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఛాన్స్ లేదు కదా? నో ఛాన్స్.
ఇది రేరెస్ట్ మినరల్ అవడం వల్ల జనరల్లో దొరికే ఛాన్స్ లేదు. ఇది ఇంకా ల్యాబొరేటరీ దశలోనే ఉంది. కానీ నేనైతే మీకు ఒక హెల్ప్ చేయగలను. దీని మీద ఒక సైంటిస్ట్ మాత్రం రీసెర్చ్ చేసేవాడు. కావాలంటే అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఓకే. ఈ స్టోన్ మీద రీసెర్చ్ చేసిందా? ఓకే, థ్యాంక్ యూ. ఆనందవర్ధన్ ఇతను ఒక సైంటిస్ట్. వాల్యుబుల్ మినరల్స్ మీద రీసెర్చ్ చేస్తాడు. ఒక ఆర్ఫన్ కష్టాలు తెలుసు. సో ఇతనే ఓన్గా ఒక ఆర్ఫనేజ్ హౌస్ కూడా రన్ చేస్తున్నాడు. జనరల్గా పిల్లలకి ఆనందవర్ధన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఖాళీ టైంని గడుపుతాడు. పిల్లలందరిలో ఆనందవర్ధన్కి సూరి చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే సూరి చాలా బ్రైట్గా ఉండేవాడు, చదువుల్లో కానీ ఆటల్లో కానీ. సో అందుకే ఆనందవర్ధన్ సూరిని దత్తత తీసుకోవాలనుకున్నాడు. ఆనంద్కి సూరి అంటే ఎంత ఇష్టం అంటే ఒకసారి సూరి బాధపడటం చూస్తాడు. దానికి కారణం సూరి తన బర్త్డే డేట్ తెలియకపోవడం, సెలబ్రేట్ చేయడానికి ఎవరూ లేకపోవడం. అది చూసి ఆనందవర్ధన్ తనకి ఎంతో ఇష్టమైన పౌర్ణమి చంద్రుడిని చూపిస్తూ, చంద్రుడు నిండుగా ఉన్న ప్రతిసారి నేను నీ బర్త్డేస్ చేస్తాను. అప్పుడు నీకు బర్త్డేస్ బోలెడు ఉంటాయి. అందరిలాగా సంవత్సరానికి ఒకటి కాదు. అలా సూర్యకి ప్రతి పౌర్ణమికి బర్త్డేస్ చేయటం, అతన్ని హ్యాపీగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆనంద్ మాత్రం తన ఒక వాల్యుబుల్ మినరల్ హ్యాక్మనైట్ మెడికల్ ప్రాపర్టీస్ జెమ్ వెరైటీస్ మీద రీసెర్చ్ ఇంకా బాగా పెంచుతాడు. చివరికి తను అనుకున్నది సాధిస్తాడు. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని చక్ర హీలింగ్, లైట్ థెరపీ, ఎమోషనల్ అండ్ మెంటల్ హీలింగ్ ప్రాపర్టీస్ని ప్రూవ్ చేస్తాడు. ఇది హ్యాక్మనైట్ మినరల్ ఎక్కువగా దొరికే ధరణిపురం ఏరియాకి ఎకనామికల్గా చాలా ఇంపార్టెంట్. కానీ చెప్పుడు మాటలు విని ఈ మినరల్ రేడియేషన్ వల్ల ఊళ్ళు నాశనం అవుతాయని నమ్మి సైంటిస్ట్ని, అతని ఇంటిని చుట్టుముట్టి సజీవ దహనం చేసేస్తారు. అలా ఆనందవర్ధన్ సూరి ఆ మంటల్లో చిక్కుకొని మరణిస్తారు. అంటే ఆనందవర్ధన్ని గ్రామ ప్రజలందరూ కలిసి చంపారన్న కోపంతో సూర్య సైకోలాగా మారి ప్రతి పౌర్ణమికి ఇలా బర్త్డేస్ ఉన్న వారిని సెలెక్ట్ చేసుకొని చంపుతాడనమాట. అంత ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సూర్య ఎలా బతికాడు సార్? కిడ్నాప్ అయ్యానని పెద్ద డ్రామాలు ఆడావు. చెప్పు, అసలు ఈ మర్డర్స్ అని ఎందుకు చేసావు నువ్వు? నేను నిజంగానే కిడ్నాప్ అయ్యాను సార్. ఇదంతా ఎవరు చేశాను నాకు తెలియదు.
దొరికిన ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తాడురా. జాగ్రత్తగా ఆలోచించుకో. నిజం ఒప్పుకోకపోతే ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అర్థమవుతుందా? హలో, ఆలోచించుకో. నువ్వు ఆల్రెడీ రెడీ హ్యాండ్గా దొరికేసావు. నీకు వేరే ఆప్షన్ లేదు ఇంకా. హలో, చెప్పండి. నేను కిడ్నాపింగ్ కాదు సార్, ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. నేనేమన్నా పిచ్చోనా? చెప్పండి ఎవరు? సార్ నా పేరు కేశవరావు అండి. నేను ఆనంద్ గారి అనాథాశ్రమంలో కేర్ టేకర్గా పనిచేసేవాడిని. అదే మీ ఆర్ఫనైజ్ హోమ్ కూడా క్లోజ్ చేశాను కదా. మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేసాం. చెప్పండి. సార్, సూర్య గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సాయంత్రం మిమ్మల్ని కలవాలి. షూర్. సార్, ఆనంద్ సార్ దత్తత తీసుకుంది సూర్యుని మాత్రమే కాదు, ఆయన దత్తత తీసుకుంది ఇద్దరిని. ఇది చూడండి. సార్, సూర్యుడిని అరెస్ట్ చేశారు కదా, నాకు ఎందుకు ఈ కేసు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది అనిపిస్తుంది. సూర్యది చాలా సాఫ్ట్ క్యారెక్టర్ సార్. ఆనంద్ గారికి కూడా సూర్య అంటే చాలా ఇష్టం. ఈ ఫోటోలో సూర్య ఎవరు? ఇతను సూర్య అయితే మరి ఇతను ఎవరు? జీవన్ చుట్టూ ఒక ఈవిల్ పవర్ ఉంటుంది. ఆనంద్ సార్ సూర్యుని దత్తత తీసుకోవడం జీవన్కి ఏమాత్రం ఇష్టం లేదు కాదు. జీవన్ కూడా ఆనంద్ సార్కి దగ్గర అవ్వాలని సూర్యతో బాగా చనువుగా ఉంటూ ఆనంద్ సార్కి పరిచయం అయ్యాడు. తర్వాత జీవం స్వభావం నచ్చక ఆనంద్ సార్ అతన్ని దూరం పెట్టారు. అప్పటి నుంచి ఆనంద్ సార్ సూర్యని బాగా చూసుకునేవారు. కానీ ఆనంద్ సార్ సూర్యుని బాగా చూసుకోవడం జీవన్కి ఏమాత్రం నచ్చేది కాదు. చాలా కక్ష పెంచుకున్నాడు సూర్య మీద. సూర్యకి ప్రతి పౌర్ణమి నాడు బర్త్డే చేయడం, బాగా చదివించడం, ఇవన్నీ చూసి జీవన్ చాలా అసూయపడేవాడు. కానీ తర్వాత ఏమైందో తెలియదు. సడన్గా ఊళ్ళో అందరూ చెప్తూ మాట్లాడి ఆనంద్ సార్ ఇంటిని తగలబెట్టేశారు. అక్కడే ముగ్గురు చనిపోయారు అనుకున్నాం. కానీ సూర్య బతికుంటే జీవన్ కూడా బతికుండాలి కదా. ఇంతకీ రింగ్ ఎవరిది? ఇది ఆనంద్ గారిది. కానీ ఒకసారి ఇది నేను జీవన్ దగ్గర చూశాను. ఆనందవర్ధన్ ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేసింది ఊరి వాళ్ళు కాదా? జీవనా? ఏరా ఆనంద,
ఇప్పుడు కూడా సూరిగాడిని కాపాడావు కదా, నన్నెందుకు కాపాడలేదురా? మీద ప్రేమ లేని నీకు బతికే అర్హత లేదు. ఇక నుండి నా వేట మొదలవుతుంది. ప్రతి పౌర్ణమికి పుట్టినరోజు చేసుకునే వాళ్ళని చంపుతాను. అది నీతో ఆ సూరిగాడితోనే మొదలు. సార్ 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 నిన్నటి నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. ఎంత భయంగా ఉంది, ఏమైందో తెలియట్లేదు. ప్లీజ్ సార్, మీరే కాపాడాలి సార్, ప్లీజ్. అంటే ఈ హత్యలు చేస్తుంది సూరి కాదా, జీవన? ఇంతకీ ఎలా ఉంటాడ్రా జీవన్? ఎలా ఉంటాడ్రా జీవన్? జీవన్ ఎలా ఉంటాడు? జీవన్, నువ్వు ఎక్కడున్నా కానీ ఎలా ఉన్నా కానీ నేను నిన్ను వదలను. ఎలా అయినా పట్టుకొని తీరుతాను. పట్టుకోవడం అంటే మృత్యువు తలుపులు తీయడమే.